దేవునికి మహిమ కలుగును గాక. ఒక నిజంగా దేవుని కోసము సేవ చేసేవారు ఎక్కువ చింతపడేది దేని కోసం అంటే డబ్బుల కోసం కాదు, ఆస్తుల కోసం కాదు, ఆ ఆ, వాళ్ళ పరిచర్య కట్టుకోవాలా, చాలా ఫేమస్గా చేసుకోవాలని కాదు. వాళ్ళు ఎక్కువ శాతము దేనికోసం ఎక్కువ భారం కలిగి ఉంటారంటే దేవుని కోసము ఆత్మలను సంపాదించాలని. ఆ ఆత్మలు చివరి దినం వరకు పడిపోకుండా నిత్యరాజ్యంలో చేర్చబడాలని వాళ్ళు ప్రయాసపడుతుంటారు. ఎందుకంటే మనము రక్షించబడింది విశ్వాసం బట్టి. ప్రభుని మనం అంగీకరించింది క్రీస్తు యొక్క సువార్త వినడం బట్టి, విశ్వసించడం బట్టి మనం రక్షించబడ్డం కదా. కానీ విశ్వాసం పెట్టిన వెంటనే అన్ని బాగు జరుగుతాయని లేదు. ఆ యొక్క విశ్వాసం బట్టి శోధనలు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి, శోధకుళ్ళు ఎగుస్తాడు, హింసలు వస్తాయి, బాధలు వస్తాయి. అటువంటి సమయంలో విశ్వాసులు ఏమవుతారంటే, ఏ విశ్వాసం అయితే దేవుని యందు పెట్టుకున్నారో, క్రీస్తులో పెట్టుకున్నారో, విశ్వాసం నుంచి పడిపోయే ఆస్కారాలు ఉంటాయి, దేవునికి దూరంగా వెళ్ళిపోయే ఆస్కారాలు ఉంటాయి. కొందరు ఈ రకంగా కూడా అంటారు, దేవుడు మంచి చేస్తాడు అనుకున్నాను కానీ ఈ ప్రతికూలమైన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి, కాబట్టి ఈ ప్రతికూలమైన పరిస్థితిని బట్టి నేను దేవుడిని విడిచిపెడతాను. దేవుడు ఏం చేస్తున్నాడు అంటే రకరకాలుగా వాళ్ళ విశ్వాసము అన్ని రీతిలుగా శోధించబడుతున్నప్పుడు, ఏ విశ్వాసం అయితే దేవుని యందు పెట్టినారో ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే, పాత జీవితంలోనికి వెళ్ళిపోయే ఆస్కారాలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో ప్రభుని నమ్ముకున్నందుకు యేసుప్రభు ఏం చెప్పినాడంటే, మీ ఇంటి వాళ్ళే వ్యతిరేకిస్తారు అని చెప్పినాడు. ఇంకా సమాజం సంగతి ఏంటిది? కాబట్టి మన విశ్వాసం బట్టి వ్యతిరేకత వస్తుంది, హింస వస్తుంది. ఆ హింస, ఆ బాధ, ఆ కష్టం తట్టుకోలేక కొంతమంది యేసు ప్రభును విడిచిపెట్టడము జరుగుతూ ఉంటుంది. కాబట్టి సేవకుల యొక్క ముఖ్య గురి ఏంటిదంటే విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని బలపరచడము, దృఢపరచడము. అంటే వారు విశ్వాసంలో ఎదగాలని, విశ్వాసంలో నిలకడగా ఉండాలని, విశ్వాసంలో ఉంటూ ఇతరులను కూడా విశ్వాసంలో బలపరచాలని. ఎందుకంటే మన చివరి దినంన మన యొక్క ప్రతిఫలము దేనిపైన ఆధారపడి ఉందంటే మనం విశ్వాసము కాపాడుకోవడంలో ఆ ప్రతిఫలము ఆధారపడి ఉంది. పౌలు ఆ యొక్క తిమోతికి రాస్తూ అంటాడు, మంచి పోరాటము పోరాడితేనే, నా పరుగును తుదముట్టించి తిని, నా కోసము జీవ కిరీటము పెట్టబడి ఉన్నది, నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటుని అని ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే విశ్వాసాన్ని తను కాపాడుకున్నాడు. ఆయన దేవుడు వాగ్దానం చేసిన నిత్య జీవము, ఆ జీవ కిరీటము వాగ్దానం చేయబడింది కనుక నేను అది పొందుకోబోతున్నాను అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, చాలా మంది మనం చూస్తాము, ప్రభుని నమ్ముకుంటారు, కొంత దూరం పోయిన తర్వాత మళ్ళీ ప్రార్థనకి రారు, వాళ్ళు దేవుడిని వెంబడించరు. ఏంటి అని తొంగి చూసినట్లయితే మనకేం అర్థమవుతుందంటే, కొన్ని వాళ్ళ జీవితాలలో జరగడం బట్టి వాళ్ళు విశ్వాసంలో అంతగా ఎదగలేదు కాబట్టి ఆ పరిస్థితులను సరిగా హ్యాండిల్ చేసుకోకపోవడము ఏం జరుగుతుందంటే, వాళ్ళు విశ్వాసాన్ని విడిచిపెట్టి మన పాత జీవితంలో, పాత యొక్క నమ్మకాలలో, పాత ఆరాధనలలో, పాత విధి విధానాలలో వెళ్ళిపోయే ఆస్కారం ఉంటాయి. అందుకోసమే సేవలో ముందుకు సాగుతున్న వారు వాళ్ళ యొక్క ముఖ్య గురి దేనిపైన ఉంటుందంటే ఆ యొక్క విశ్వాసంలోనికి నడిపించడానికి ప్రయాసపడతారు. విశ్వాసంలోకి వచ్చిన వారు
విశ్వాసంలో నిలకడగా ఉంటూ, విశ్వాసంలో ఎదుగుతూ, కట్టబడుతూ, ఎప్పుడైతే క్రీస్తు ఎవరో ఆ అవగాహన మనకు పెరుగుతూ ఉంటుందో, మన విశ్వాసంలో పెరుగుతూ ఉంటాము. ఎంత మనం ఎదుగుతూ ఉంటామో అంత మన చుట్టూ ఉన్న పరిస్థితులను ఎదుర్కోగలుగుతాము, జయించగలుగుతాము. ఇప్పుడు మనం పాట పాడినాము, యేసు చాలును. ఆ పాట అంతా దేని గురించి ఉందంటే, మనుషులున్నా లేకున్నా యేసు నాకు చాలును. ఎవరంటారు ఆ మాట? ఎదిగినవాడు అంటాడు, విశ్వాసంలో ఎదిగేవాడు అంటాడు, నాకు మంచి ఆరోగ్యం ఉన్నా లేకున్నా నాకు యేసు చాలు. మనుషులు నాతో పాటు నిలబడినా నిలబడకపోయినా యేసు చాలు. ఆరోగ్యము క్షీణించినా నాకు యేసు చాలును. ఎవరంటారండి? ఎదిగేవారు అంటారా, ఎదగని వాళ్ళంటారా? ఎదిగేవారు, విశ్వాసంలో ఎదిగేవారు పరిస్థితులకు వాళ్ళు లొంగిపోరు, శోధనలలోకి వాళ్ళు లొంగిపోరు. వాళ్ళు శోధన మధ్యలో నాకు యేసు చాలును అంటారు. సేవకులు సేవ చేయడానికి ముఖ్య గురి, ప్రయాసపడే దేనికోసం అంటే, వాళ్ళు చేసిన పని అయ్యో పాడైపోతుందేమో, అరే నేను వాళ్ళని నడిపించినాను, ఆ యొక్క విశ్వాసులు వాళ్ళు నిలకడగా ఉన్నారా లేదా, మరలా తిరిగి ఏమైనా జరిగిన సందర్భాన్ని బట్టి, పరిస్థితిని బట్టి ఏమైనా తిరిగి వెళ్ళిపోయినారా, వాళ్ళ మనస్సులో వేదన, బాధ, ఆలోచన, భారమంతా దేనిపైన ఉంటుందంటే, ఎవరినైతే నడిపిస్తున్నామో వాళ్ళు నిలకడగా ఉన్నారా లేదా, వాళ్ళు దేవుని వెంబడిస్తున్నారా లేదా, ఆ భారము బాధ్యత సేవకుడు కలిగి ఉంటాడు. హల్లెలూయా. అదే విషయము ఈ అపోస్తులైన పౌలు తెస్సలోనికకు రాస్తూ, దయచేసి మీరు చూడండి, తెస్సలోనికకు రాస్తూ ఆయన అంటున్నాడు, 3వ అధ్యాయంలో 5వ వచనము ఒకసారి చదువుదాము. ఈ కారణంతో నా కుమారుణ్ణి పంపించుచున్నాను. కుమారుడు అంటే ఎవరంటే తిమోతిని ఆ అపోస్తలుడైన పౌలు పంపిస్తున్నాడు. దయచేసి ఇక్కడ నుంచి మీరందరు నాకు ఫాలో కావాలి, ఎందుకంటే ఆ చరిత్రను కలుపుతాను, బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడతాను, ఒక స్టోరీ లాగా మన ముందు రాబోతా ఉంది. కాబట్టి ఐ వాంట్ యు ఆల్ టు ఫాలో మీ. ఆమేన్. మీరు దయచేసి డిస్ట్రాక్ట్ కాకండి, జాగ్రత్తగా ప్రార్థన పూర్వకంగా వినడానికి ప్రయత్నము చేయండి. 5వ వచనంలో ఈ కారణంతో నా కుమారుడు తిమోతిని నేను పంపించున్నాను. ఎందుకు పంపిస్తున్నాడు? 5వ వచనంలో మీరు విశ్వాసంలో నిలకడగా ఉన్నారా లేదా తెలుసుకోవడానికి నేను తిమోతిని పంపించుచున్నాను అంటున్నాడు. ఉందా మీ బైబిల్లో? ఉందా? నా బైబిల్లో మాత్రము ఖచ్చితంగా కనబడతా ఉంది ఇక్కడ. ఆమేన్. తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, ఆయన భయాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఐ వాజ్ అఫ్రైడ్. నేను ఒక విషయంలో భయపడ్డాను. ఏంటిదంటే, శోధకుడు వచ్చి మిమ్మల్ని శోధించి మేము ఏ పని అయితే చేసినామో ఆ యొక్క పని పాడు చేసేసినాడేమో అనే భయము మేము కలిగి ఉన్నాము. అంటే మేము వచ్చి సువార్త ప్రకటించినాం, మీరు రక్షించబడ్డారు, ఆ యొక్క ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినాయి, ఆ పరిస్థితులలో శోధకుడు వచ్చి మీరు విశ్వాసంలో పడిపోయేటట్టుగా శోధించినాడేమో, మీరు క్రీస్తుని విడిచిపెట్టి వెళ్ళిపోయినారేమో అని కనుక్కోవడానికి, మీరు ఉన్నారా లేదా, మీ పరిస్థితి ఏంటి నేను తెలుసుకోవడానికి తిమోతిని మీ దగ్గరికి నేను పంపించి ఉన్నాను. తిమోతి మీ దగ్గరికి వచ్చి ఆయన చక్కని వార్తను మాకు తెలియజేసినాడు. మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని బలపరిచినాడు. యాక్చువల్గా పౌలు ఎందుకు పంపించినాడు చెప్పండి? వీళ్ళు కొత్తగా రక్షించబడిన విశ్వాసులు. తెస్సలోనికకు పౌలు ఎందుకు రాస్తున్నాడంటే, వీళ్ళు న్యూలీ కన్వర్ట్. 1వ అధ్యాయము
9వ వచనము 10వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, మీరు మమ్మల్ని ఎలా అంగీకరించినారో మేము ఎరుగుదుము. మీరు ఆ యొక్క సువార్తను విని నిర్జీవమైన విగ్రహాలను విడిచిపెట్టి జీవం కలిగిన దేవుణ్ణి సేవించుటకు ఎలా తిరిగినారో మేము ఎరుగుదుము. కేవలము మీరు నిర్జీవమైన వాటిని విడిచిపెట్టి జీవం కలిగిన దేవుడిని సేవించడమే కాదు, ఆ యొక్క క్రీస్తు పరలోకం నుంచి రెండోసారి ప్రత్యక్షమవుతాడని మీరు ఎదురు చూస్తున్నారు అంటున్నాడు. అంటే కాంటెక్స్ట్ ఏంటిదంటే, వీళ్ళు తెస్సలోనికలో ఉన్న వాళ్ళు, కొత్తగా కన్వర్ట్ అయిన వాళ్ళు, కొత్తగా స్వార్థ విన్న వాళ్ళు, వీళ్ళు విగ్రహారాధికులు. బహుశా దాంట్లో కొంతమంది యూతులు కూడా ఉండొచ్చేమో, కానీ మెజారిటీ అంతా ఇది అన్యుల ప్రాంతము. అన్యుల మధ్యలో పౌలు క్రీస్తు గురించి ప్రకటించి వాళ్ళని రక్షణలోనికి తీసుకొని వచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు కొత్తగా ప్రభులో వచ్చిన వారు, ఈ పౌలుకి ఉన్న భారం ఏంటిదంటే, అసలు ఎందుకు ఆయన ఇంతగా ఆలోచన చేస్తూ తిమోతిని పంపించినాడు అంటే, ఈ కొత్తగా విన్నవాళ్ళు, వాళ్ళు మేమేమో దూరం ఉన్నాము, పరిస్థితులను బట్టి మేము దూరం ఉన్నాము, వాళ్ళు నిలకడగా ఉన్నారా లేదా, ఇంకా క్రీస్తును వెంబడిస్తున్నారా లేదా, ఆ యొక్క సత్యాన్ని విడిచిపెట్టినారేమో తెలుసుకోవడానికి తిమోతిని పంపించినాడు. చూడండి, ఈ 3వ అధ్యాయంలోనే ఆయన ఏమంటున్నాడు, 2వ వచనంలో, వి సెంట్ తిమోతి a brother and God's fellow worker, that no one in spreading the gospel of Christ, to strengthen and encourage you in faith. అసలు పౌలు తిమోతిని ఎందుకు పంపించినాడు చెప్పండి? వాళ్ళని ప్రోత్సహించి విశ్వాసంలో బలపరచడానికి ఒక వైపున పంపించినాడు. రెండోది, వాళ్ళు విశ్వాసంలో ఎదుగుతున్నారా లేదా, సరిగా ఉన్నారా లేదా కనుక్కొని తిరిగి బలపరచడానికి, నిలబెట్టడానికి కుమారుడైన తిమోతిని పంపించి ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఐఎమ్ స్లోలీ గెట్టింగ్ ఇన్ టు ద కాంటెక్స్ట్. ఓకే, అయితే తిమోతి వచ్చి వాళ్ళతో ఉండి వాళ్ళ విశ్వాసాన్ని చూసి, వాళ్ళ నమ్మకత్వం చూసి పౌలుకు తిరిగి రిపోర్ట్ని ఇచ్చినాడు. తిరిగి వెళ్ళి వాళ్ళందరూ నిలకడగా ఉన్నారు, వాళ్ళందరూ ప్రభులో ఉన్నారు, వాళ్ళు తొలగిపోలేదు, వాళ్ళు ఇంకా మీ గురించి బాగా ఆలోచన చేస్తున్నారు, పౌలు ఎక్కడున్నాడు అని ఆలోచన చేస్తూ ఉన్నారు అని చెప్పిన వెంటనే పౌలు ఏమంటాడంటే, అబ్బా ఎంత చక్కని వార్తను తిమోతి మీ దగ్గర నుంచి తీసుకొని వచ్చినాడు. మేమిప్పుడు, మాకు ఎట్లా ఫీలింగ్ ఉంది తెలుసా, ఒక చనిపోయిన వాడు తిరిగి బ్రతుకుతే ఎలాగుంటుందో మాకు అట్లా అనిపిస్తున్నది. అంటే ఒకసారి ఆలోచన చేయండి, పౌలు యొక్క భారమంతా ఆ ఆత్మల పైన, విశ్వాసుల పైన, వాళ్ళు నిలకడగా ఉన్నారా లేదా దానిపైన ఆధారపడి ఉంది. ఒకవేళ తిమోతి వచ్చి ఆయనకు, అయ్యా నువ్వు అంత ప్రయాసపడ్డావు, అంత కష్టపడ్డావు, కానీ అక్కడ చాలా మంది ప్రభుని విడిచిపెట్టేసి తిరిగి పాత విగ్రహాలకు వెళ్ళిపోయినారు, పాత అలవాట్లకు వెళ్ళిపోయినారు, నిర్జీవమైన వాటిని వెతుకుతున్నారు అన్న వార్త ఒకవేళ పౌలుకి ఇచ్చినట్లయితే, ఆయన ఆత్మలో ఆయన ఒక చచ్చిన వాడు వల్లే పడిపోయేవాడు. హీ వుడ్ హావ్ బీన్ డివాస్టేటెడ్. ఎందుకంటే దేనికోసమైతే ఆయన ప్రయాసపడ్డాడో ఆ శోధకుడు వచ్చి అంతా నాశనం చేసినాడు. సాతాను ఏం చేసినాడు? నాశనం చేసేసినాడని ఆయన బాధపడేవాడు. కానీ మీరు చూడండి, ఈ 3వ అధ్యాయంలో 6వ వచనం చదవండమ్మా. నేను ఎక్కువ చెప్పే కంటే చదివినప్పుడు కూడా మనకు అర్థమవుతుంది కదా, వాయిస్ ని సేవ్ చేసుకోగలుగుతాను. తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్ముని ఎలాగూ చూడని అపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మును చూడని అపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మును ప్రేమతో జ్ఞాపకం చేసుకొనిచున్నారని మీ విశ్వాసమును గూర్చియు. దేని గురించి? మా గురించి ఆలోచన చేస్తున్నారని కాకుండా మీ విశ్వాసం గురించి, మీ ప్రేమను గురించి
సంతోషకరమైన సమాచారము మాకు తెచ్చెను. సంతోషకరమైన వార్తను తిమోతి తీసుకొని వచ్చినాడు. స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇటువంటి వార్తలు సేవకులను బ్రతికిస్తాయి. సేవకులను ఇంకా సేవలో ముందుకు వెళ్ళడానికి సహాయపడతాయి. ఏం వార్త పట్టుకొచ్చినాడు? ఇంకా చదవండమ్మా. అందుచేత సహోదరులారా మా ఇబ్బంది అంతటిలోను శ్రమ అంతటిలోను మీ విశ్వాసమును చూచి మీ విషయంలో ఆదరణ పొందితిమి. ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేము బ్రతికినట్లే. స్తోత్రం కలుగును గాక. దిస్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఎ ట్రూ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఆయన సేవ చేసేదే దానికోసము. వాళ్ళు బ్రతుకున్నారా, లేకపోతే చాలా బాధలో కృంగిపోయినారా, అది వాళ్ళ దగ్గర డబ్బు ఉందా, ఆస్తులు ఉన్నాయా, బంగ్లాలు ఉన్నాయా, కార్లు ఉన్నాయా, వాళ్ళ దగ్గర ఇది ఉందా, అది ఉందా, దాన్ని బట్టి కాదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు బ్రతకకపోయేది దేనిపైన ఆధారపడి ఉందంటే, వాళ్ళు దేనికోసం అయితే పని చేస్తున్నారో అది నిలబడ ఉందా లేదా, దాని మీద వాళ్ళ ప్రాణమంతా ఆధారపడి ఉంటుందండి. స్తోత్రం కలుగును గాక. తిమోతి చక్కని వార్తను పట్టుకొని వచ్చినాడు. ఏం వార్త అది? అయ్యా పౌలా, వాళ్ళు నిలకడగా ఉన్నారు, విశ్వాసంలో స్థిరులుగా ఉన్నారు, వాళ్ళు ప్రేమలో ఉన్నారు, వాళ్ళు తొలగిపోలేదు, వాళ్ళు ఇంకా మీ గురించి జ్ఞాపకం తెచ్చుకుంటారు అనగానే పౌలిక ప్రాణం లేసి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటున్నాడు ఈ మాటలు అంటే, ఇంకా సందర్భంలోనికి మనం ఎంటర్ అవుదాం. మీరు బైబిల్ అందరు తెరుచుకోవాలి, మీరు చూడాలి, నేర్చుకోవాలి. ఇక్కడ నేను వచ్చింది మీ విశ్వాసంలో మిమ్మల్ని బలపరచడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు మీరేం చేయాలా? మీరు కూడా శ్రద్ధ వహించి విశ్వాసంలో ఎదగడానికి ప్రయత్నము చేయాలి. 2వ అధ్యాయంకి వచ్చినట్లయితే పౌలు ఇక్కడ ఒక మాట అంటున్నాడు. 1వ వచనంలో, సహోదరులారా, మేము మొదటిసారి వచ్చినప్పుడు we were not a failure. ఓకే, మా విజిట్ ఒక ఫెయిలియర్ కాదు, గొప్ప ఫలాన్ని మీ మధ్యలో మేము సువార్త ప్రకటించినప్పుడు దేవుడు అనుగ్రహించిన. 2వ వచనం చదవమ్మా. మీకు తెలుసు, మీరెరిగినట్టే మేము ఫిలిప్పులో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకొంటిమని మీకు తెలియను. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. మీకు తెలియండును. ఏంటిది? మీకు తెలిసిన విషయం ఏంటిదంటే, మేము తెస్సలోనిక ప్రాంతంలోనికి రాకముందు, అడుగు పెట్టకముందు, మేమెంత ఫిలిప్పీ ప్రాంతంలో హింసించబడ్డామో మీరు ఎరుగుదురు అంటాడు. అంటే నేను మార్నింగ్ ఏ మెసేజ్ అయితే ఆపినానో యాక్చువల్గా మీ కంటిన్యూషన్ నేను తీసుకొని పోతున్నాను. ఫిలిప్పీ ప్రాంతంలో యాక్చువల్గా పౌలుకి, అంటే ఆయన మిషన్ ట్రిప్స్లో వెళ్తున్నప్పుడు మాసిదోనియా ప్రాంతంలో ఒక వ్యక్తి మా దగ్గరికి రండి, మాకు సహాయం చేయండి అని రాత్రి దర్శనంలో పౌలుకి ప్రత్యక్షమైనప్పుడు పౌలు ఏం చేస్తాడంటే, దేవుడు మనల్ని అక్కడ సువార్త పరిచర్య కోసం పిలుస్తున్నాడు అని చెప్పి నమ్మి ఆయన ఈ ఫిలిప్పీ అంటే ఈ మాసిదోనియా అనే జిల్లాలో ఫిలిప్పీ అనేది ఒక పట్టణం పేరు. అయితే ఆ మాసిదోనియా రీజియన్లోకి వస్తాడు, ఫిలిప్పీ ప్రాంతంలో అడుగు పెడతాడు. ప్రార్థన సమయంలో ఆ యొక్క పట్టణము అవతల నది యోరున ఆయన ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది స్త్రీలు కూర్చొని ఉంటారు, బిజినెస్ చేసేవాళ్ళు, ఊదా రంగపు బట్టలు అమ్మే ఒక స్త్రీ, లూదియా అనే స్త్రీ కూడా అక్కడ ఉన్నట్లుగా మనము చూస్తాం. అక్కడ క్రీస్తు గురించి ప్రకటించినప్పుడు దేవుడు తన హృదయాన్ని తెరుస్తాడు. ఆమె సువార్తను అంగీకరిస్తుంది. తర్వాత తన ఇంటి వాళ్ళందరూ ఆమె నడిపిస్తుంది రక్షణలోకి. వాళ్ళు బాప్తిజము తీసుకోవడము జరుగుతుంది. తర్వాత పౌల్ని బతిమలాడుతుంది, అయ్యా పౌలా, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడ సేవ చేయి, ఈ సేవ చేసిన అన్ని రోజులు నా ఇంట్లోనే ఉండని ఆమె లూదియా ఏం చేసింది?
తన ఇంట్లో పెట్టుకుంది. ఇది ఎంత స్టోరీ మనకి ఎక్కడ చూస్తామంటే అపోస్తుల కార్యము 16వ అధ్యాయంలో మనము చూస్తాం. తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు పౌలు ఎవరింట్లో ఉన్నాడు? లుదియా ఇంట్లో ఉన్నాడు. అది ఏ ప్రాంతంలో ఉంది? ఏ ప్రాంతం అది? ఫిలిపి. ఆ పట్టణం పేరు ఏం పేరు? ఫిలిపిలో రాసిన పత్రిక చదివినారా మీరందరూ? చదివే ఉంటారు కదా, స్తోత్రం కలుగునగాక. ఆ యొక్క పత్రిక తర్వాత రాసినాడు పౌలు. కానీ ఆ ఫిలిపిలో అని అడుగు పెట్టినప్పుడు ద ఫస్ట్ కాన్వర్ట్ వాజ్ లిడియా. లుది అనే దేవుడు రక్షించుకున్నాడు, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. దాని తర్వాత ఆమె ఆతిథ్యం ఇచ్చింది. పౌలు ఎక్కడో ఉండడం ఎందుకు, అయ్యా పౌలు మా ఇంట్లో ఉండు, ఇక్కడ నుంచే ఎక్కడెక్కడ దేవుడు తీసుకెళ్తాడో నువ్వు వెళ్ళు అన్నప్పుడు పౌలు ఏం చేసేవాడు అంటే, ఆయన ప్రార్థన సమయంలో అంతా ఆయన బయటికి వెళ్ళి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వాక్యం చెప్పడానికి వెళ్ళి వచ్చేటప్పుడు దారిలో ఒక దయ్యం పట్టిన అమ్మాయి ఆ యొక్క యజమానుడికి బానిసరాలన్నమాట. ఆమె ఆ దినాలలో బానిసలు ఉండేవారు. ఈ బానిస ఆ యజమానుడికి ఏం చేస్తుండే, సోది చెప్పి ఫార్చ్యూన్ టెల్లింగ్ చెప్పి బాగా డబ్బులు సంపాదిస్తూ ఉంటాయి. అయితే పౌలు అక్కడి నుంచి వెళ్ళేటప్పుడల్లా, పౌలు శీల వెళ్ళేటప్పుడల్లా ఆ దయ్యం లోపల ఉండి ఏమనేదంటే, వీళ్ళు దేవుని కుమారులు, మహోన్నతుని దేవుని సేవకులు. పోయేటప్పుడు అదే స్టోరీ, వచ్చేటప్పుడు అదే స్టోరీ, పోయేటప్పుడు అదే స్టోరీ, వచ్చేటప్పుడు అదే స్టోరీ. దేవుని బిడ్డలారా, పౌలుకి చూసినాడు అంటే ఆమె దయ్యం చెప్పే సాక్ష్యం అయితే నిజమే, కానీ విసికిస్తూ ఉంది ఆ దయ్యం. మీద పడి వెనకాల వచ్చి విసికిస్తూ ఉంటే పౌలుకి విసుకొచ్చి యేసుక్రీస్తు నామమున బడిగో అంటాడు. ఆ దయ్యము వదిలిపోతుంది. ఆయన బిజినెస్ పోయింది, డబ్బులు రాట్లే, సోది చెప్పట్లేదు. ఎందుకు పనికి రాదు ఈ బానిస. ఇప్పుడు ఈయన కోపం వచ్చేసింది యజమానుడికి. అధికారుల దగ్గరికి ఉరికినాడు. అధికారుల దగ్గర గురికి, ఇగో ఫలానా వాళ్ళు మన పట్టణంలో వచ్చి మనం చేయకూడదని చేయాలని మన పైన ఒత్తిడి చేస్తున్నారు అని చెప్పేసి ఏం చేసినారు, తప్పుడు అభోగాలు లేకపోతే అక్యూజేషన్స్ తన మీద వాళ్ళకి పైన వేసి జైల్లో వేసినారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మనకు తెలిసిన స్టోరీ, పౌలు స్త్రీలు జైల్లో ఏం చేసినారు, స్తుతించినారన్న స్టోరీ మనకు తెలుసు కదా. ఇప్పుడు జైల్లో ఎందుకు వచ్చినారు? ఈ దయ్యం ఎలగొట్టినందుకు జైల్లో వేయిస్తున్నారు. ఆమేన్. ఇప్పుడు బాగా కొట్టినారు, బాగా దెబ్బలు, గాయాలు, కాళ్ళకు సంఖ్యలు బిగించి పెట్టినారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, రాత్రి స్తుతి ఆరాధన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ స్తుతి ఆరాధనలో దేవుని స్తుతిస్తూ ఉన్నారు. రాత్రి ఘనంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు భూకంపం వచ్చేది. దేవుడు ఏం చేసినాడు, అక్కడ భూకంపం తీసుకొచ్చినాడు వీళ్ళు ఆరాధన చేస్తూ ఉంటే. అప్పుడు జైలు యొక్క ద్వారాలు తెరవబడము, సంఖ్యలన్నీ ఓపెన్ అయిపోవడము. ఆ జైలర్ కూడా వీళ్ళందరూ పారిపోయినారు అనేసి. ఎందుకంటే ఆయన అధికారంలో ఈ ఖైదీలు పెట్టినప్పుడు ఖైదీలు పారిపోతే ఫస్ట్ ఎవరు చంపుతారంటే జైలర్నే చంపుతారు, ఆ రోమా అధికారులు. అయితే ఈయన ఏం చేస్తాడంటే, వీళ్ళందరూ పారిపోయినారేమో అని కత్తి తీసుకొని పొడవబోతుంటే పౌలు అంటాడు, చంపుకోకు, చంపవలసిన అవసరము లేదు, మేమందరం ఇక్కడ ఉన్నాం, ఎవరం కూడా పారిపోలేదు అని చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా, ఆ జైలర్ అన్న మాట ఏం చెప్పండి, నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి? అప్పుడు అంటాడు, నువ్వు క్రీస్తునందు విశ్వాసం పెట్టు, నువ్వు రక్షించబడతావు, నీ ఇంటి వారు రక్షించబడతారంటే ఆ రాత్రి మధ్యరాత్రి ఆ కుటుంబం అంతా రక్షణ పొందినట్లుగా లేఖనాలు చెప్తా ఉన్నాయి. ఆ ఇంటికి తీసుకెళ్ళి రాత్రి ఆ గాయాలన్నీ కట్టి ఆ యొక్క వాళ్ళ ఇంట్లో ఉన్నట్లుగా మనం చూస్తాము. దేవునికి స్తోత్రం. ఇదంతా ఎక్కడ జరుగుతా ఉందండి? ఈయనను కొట్టింది ఎక్కడ? జైలు వేసింది ఎక్కడ? ఫిలిపి ప్రాంతంలో, అవునా కదా? అపోస్తుల కార్యంలో మీరు చూడండి ఒకసారి 16వ అధ్యాయంలో. తర్వాత ఈ 16వ అధ్యాయంలో ఈ ఫిలిపీలు ఈ ప్రాంతం నుంచి వాళ్ళని బయటికి తీసుకుని వచ్చిన తర్వాత, పౌలు బయటకు వచ్చిన తర్వాత 40వ వచనం చూడండి. పౌలు
శీలలు ఆ యొక్క చెరసాల నుంచి బయటకు వచ్చి నేరుగా ఎక్కడికి వెళ్ళినారు మళ్ళీ. ఇప్పుడు చూడండి, ఫిలిప్పి ప్రాంతంలో లుదియా వాళ్ళ ఇంటి వాళ్ళు రక్షించబడ్డారు. ఆ దయ్యం పట్టిన ఆమె విడుదల పొందింది. ఈ జైలర్ ఇంటి వాళ్ళందరూ రక్షణ పొందినారు. బహుశా వీళ్ళందరూ ఫిలిప్పి సంఘంలో సభ్యులుగా అయి ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. అంటే జస్ట్ మీ ఐడియా కోసం చెప్తున్నాను. సరే, వీళ్ళు ఇక్కడ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత 40వ వచనం చూడండి, 16వ అధ్యాయము. వాళ్ళు నేరుగా ఎవరింటికి వెళ్ళినారు? ఎందుకంటే అక్కడ ఆతిథ్యం ఇచ్చిన ఇల్లు అది. ప్రతిరోజు ఉన్న ఇల్లు. తిరిగి పౌలు లుదియా వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడున్న సహోదరులను కలిసి బలపరిచి బయలుదేరి వెళ్ళినాడు. ఎక్కడికి వెళ్ళినాడు? 17వ అధ్యాయంలో ఎక్కడికి వెళ్ళినాడండి? మొదటి వచనంలో తెస్సలోనికా అనే ప్రాంతానికి వెళ్ళినాడు. ఇప్పుడు మొదటి తెస్సలోనికా 2వ అధ్యాయంలో మాకు ఫిలిప్పీలో ఏం జరిగిందో మీరందరూ ఎరుగుదురు అంటున్నాడు. ఇప్పుడు చదవండి, మొదటి తెస్సలోనికాకి రాసిన పత్రిక 2వ అధ్యాయము చూడండి. మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పులో ముందు శ్రమ పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటుమని మీకు తెలియను. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క తెస్సలోనికా అనే ప్రాంతంలో పౌలు ఏం చేస్తా ఉన్నాడు? సేవ చేస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తెస్సలోనికాలో ఆయన సేవ చేస్తున్నప్పుడు కొంతమంది వ్యతిరేకులు లెగిసి పౌలుకి వ్యతిరేకతను తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు దొరకలేదు. ఆ టీం దొరకకపోతే చేసన్ అనే ఒక వ్యక్తి ఆయన ఇంట్లో వాళ్ళు బస చేస్తున్నారు కాబట్టి వీళ్ళు దొరకలేదు, ఆయన దొరికినాడు. ఆయనను హింసించడము మొదలు పెడతారు. ఈ హింస రావడము వాళ్ళు చూసి తెస్సలోనికా అనే ప్రాంతం నుంచి పౌలు ఎక్కడికి వెళ్ళినాడంటే బెరియా ప్రాంతానికి వెళ్ళినాడు. బెరియా ప్రాంతంలో సేవ చేసినాడు. ఆ బెరియా ప్రాంతంలో కూడా కొంతమంది వ్యతిరేకులు లేచినారు, చంపడానికి ప్రయత్నం చేస్తే పౌలు శీల అక్కడి నుంచి తప్పించుకొని ఏతేన్ ప్రాంతానికి వెళ్ళినాడు. ఏతేన్ ప్రాంతంలో ఆయన నిలబడి ప్రసంగించిన గొప్ప ప్రసంగము మనం అపోస్తుల కార్యంలో మనము చూస్తాము. దాని తర్వాత కొరింథీ ప్రాంతానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అంటే పౌలు యొక్క జర్నీ గురించి నేను చెప్తున్నాను. ఆమేన్. అయితే ఆయన ఏథెన్స్కి వెళ్ళినప్పుడు తిమోతిని శీలను అక్కడ వదిలేసి తర్వాత కొరింథీ ప్రాంతంలో కలుసుకుంటాడు. బహుశా అప్పటి నుంచి ఆయన వాళ్ళ గురించి ఆలోచన చేస్తా ఉన్నాడు. ఎవరి గురించి? వీళ్ళు విశ్వాసంలో ఎలాగున్నారు. నేను అక్కడ తెస్సలోనికా ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఇంతమంది విన్నారు, ఇంతమంది రక్షించబడ్డారు, వాళ్ళు విశ్వాసంలో ఉన్నారా లేదా అని ఈ వ్యతిరేకత మధ్యలో ఏం చేసినాడు పౌలు? తిమోతిని పంపించినాడు. వెళ్ళి కనుక్కోయా వాళ్ళు నిజంగా విశ్వాసంలో ఉన్నారా లేదా కనుక్కో అని పంపించినప్పుడు తిమోతి మంచి వార్తను పట్టుకొని వచ్చినాడు. ఇంకా వాళ్ళలో ఆ యొక్క వార్తను కనుక్కోవడానికి కారణం ఏంటి తెలుసా? ఇక్కడ పౌలు హింసించబడినట్లుగా మనము చూసినాము. హింస మధ్యలో ఆయన సువార్త ప్రకటించినట్లుగా మనం ఫిలిప్పీలో హింస వచ్చింది, ఆయన కానీ ఇక్కడికి వచ్చి తెస్సలోనికాలో వాక్యం చెప్పినాడు. వాక్యం చెప్పినందుకు హింస వచ్చింది, ఆయన బెరియా ప్రాంతానికి పోయినాడు. అవునా కదా? అయితే విశ్వాసులు నమ్మకము కలిగిన వారు ఏ రీతిగా పౌలు హింసించబడ్డాడో ఈ విశ్వాసులు కూడా వాళ్ళ సొంత ప్రాంతంలో ఉన్న ప్రజలు వీళ్ళని హింసించడము పౌలుకి తెలిసింది. చూడండి, అదే 2వ అధ్యాయంలో 14వ వచనంలో అంటాడు. చూడండి, చదవండి ఒకసారి. అవును సోదరులారా, మీరు యూదులలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకొనిన వారైతిరి. వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించితిరి. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను
చంపి మమ్మును హింసించిరి. ఆ. అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారు మనుషులందరికీ విరోధులనై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదమట్టుకు వారి మీదికి వచ్చెను. చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే తెస్సలోనిక వారలారా, యూదులు జ్యూస్ ఆ యూదయ ప్రాంతంలో రక్షించబడిన యూదులు ఎట్లా హింసించినారో మీ ప్రాంతంలో కూడా మీ ప్రజలు మిమ్మల్ని హింసించినప్పటికీ మీరు విశ్వాసంలో కదిలిపోకుండా మీరు నిలకడగా ఉన్నారు అని మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే వీళ్ళు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఏం జరిగింది అక్కడ? వాళ్ళ సొంతగా ఆ ప్రాంతం వాళ్ళు హింసను తీసుకుని వచ్చినారు. అయితే పౌలు వాళ్ళని ఎంకరేజ్ చేస్తా ఉన్నాడు. ఏంటిదంటే వాళ్ళు యూదయ ప్రాంతంలో హింస యూదుల దగ్గర నుంచి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా నిలబడ్డారో మీరు కూడా నిలబడ్డారు. అయితే యు ఆర్ ఇమిటేటింగ్ దోస్ క్రిస్టియన్స్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్. మీరు కూడా వాళ్ళని ఇమిటేట్ చేస్తున్నారు. వాళ్ళు నిలబడినట్లుగా మీరు కూడా నిలబడి ఉన్నారు. మీకు అర్థమవుతుందా? స్టోరీ అంతటిని నేను యాక్చువల్గా ఒక నట్షెల్లో మీకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. హల్లెలూయా. అంటే ఒక సేవ చేసేవాళ్ళు ఏం సేవ చేస్తున్నారు, దేనికోసం సేవ చేస్తున్నారు, దే భారం కలిగి వాళ్ళు సేవలో ముందుకు సాగుతున్నారు మీకు అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వి డోంట్ వాల్యూ వాట్ ఈస్ బిన్ గివెన్ టు అస్. ఒకళ్ళు ప్రయాసపడుతున్నప్పుడు, ఒకళ్ళు ముందుకు సాగుతున్నప్పుడు బ్యాక్డ్రాప్లో అసలు ఎంత భారము వాళ్ళు కలిగి కదులుతూ ఉంటారు. అంటే నిజంగా దేవుని రాజ్యాన్ని కట్టేవారు. వేరే సేవకుల గురించి నేను కాదు, వాళ్ళ రాజ్యం కట్టుకునే సేవకుల గురించి కాదు నేను చెప్పేది. యథార్థంగా దేవుని రాజ్యాన్ని కట్టే సేవకుల యొక్క ప్రయాణం ఎలాగుంటుందో మీకు పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు చూడండి, పౌలు ఆ యొక్క తెస్సలోనికకు రాకముందు ఫిలిప్పీలో హింసించబడ్డాడు కదా. తెస్సలోనికకు వచ్చిన తర్వాత మరలా హింసించబడ్డాడు, అవునా కదా. మళ్ళీ బెరియాకి వెళ్ళినాడు, ఏథెన్స్కి వెళ్ళినాడు, కొరింథ్కి వెళ్ళినాడు. తర్వాత మనకు తెలుసు కొరింథీలకు రాసిన పత్రిక ఫ్యూచర్లో రావడానికి కారణం కూడా కొరింథీకి పోయినాడు కాబట్టి వచ్చింది. స్తోత్రం కలుగును గాక. కానీ నా పాయింట్ అది కాదు. పాయింట్ ఏంటిదంటే ఏ ప్రాంతంలో అయితే హింస కలిగిందో తిరిగి ఆ ప్రాంతంలో ఎవరైతే చంపాలని ప్రయత్నం చేస్తున్నారో, గాయపరచాలని ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రాంతంలో తిరిగి పౌలు అడుగు పెట్టగలుగుతాడా? పెట్టలేడు. ఎందుకంటే దే ఆర్ వెయిటింగ్ టు కిల్ హిమ్, టు పర్సిక్యూట్ హిమ్. సో పాల్ కెనాట్ గో బ్యాక్ టు దోస్ ప్లేస్. అదే మాట ఇక్కడ తెస్సలోనికకు రాస్తూ, నేను పౌల్ని నేను మీ దగ్గరికి పదే రావాలని ప్రయత్నం చేసినాను, కానీ సాతాను నన్ను అడ్డగించను అని రాస్తున్నాడు. చూడండి ఇక్కడ 2వ అధ్యాయంలో 17వ వచనంలో, సహోదరులారా మీకు కొంత మటుకు మీకు దూరంగా ఉండడం ద్వారా నేను ఎంతగానో మిమ్మల్ని కలుసుకోవడానికి ఆసక్తిని వ్యక్తపరిచినాను. నేను పౌల్ని పదే మీ దగ్గరికి రావడానికి ప్రయత్నం చేసినాను, కానీ సాతాను మమ్మల్ని ఆపివేశాను. సేటన్ స్టాప్డ్ us. సేటన్ ఎట్లా ఆపినాడండి? మనం అనుకుంటాం సేటన్ ఇట్లా 2 కొమ్ములు వేసుకొని, ఒక తోకేసుకొని, ఇట్లా త్రిశూలు పట్టుకొని, లేకపోతే ఏదైనా చేతిలో ఖడ్గం పట్టుకొని ఇట్లా అడ్డు నిలబడి, పౌలా నువ్వు రావడానికి వీల్లేదు అని ఆపినాడా? ఎట్లా ఆపినాడు? ఎట్లయితే దేవుని బిడ్డలు దేవుణ్ణి సేవిస్తారో సాతాను బిడ్డలు సాతాన్ని సేవిస్తారు. సాతాను దేవుని బిడ్డలను హింసించడానికి ఏం చేస్తాడంటే ఆయన బిడ్డలను పంపిస్తాడు. వాళ్ళే వచ్చి క్రైస్తవులను కొట్టడము, క్రైస్తవులను హాని చేయడము, క్రైస్తవులను గాయపరచడము. వారికి తెలియదు వెనకాల ఎవరు పని చేస్తున్నారు. ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి, సాతాను వాళ్ళని కంట్రోల్ చేస్తున్నాడు, వాళ్ళు పెత్తనం చేస్తూ ఉన్నారు. వాళ్ళు పెత్తనం చేసే వాళ్ళు అక్కడ ఉన్నందుకు సాతాను వాళ్ళ ద్వారా పౌలు మరలా అక్కడికి రానివ్వకుండా అడ్డుపడతా ఉన్నారు. ఇప్పుడు మెయిన్ స్పీకర్ ఎవరు? పౌలు. బోధించిన వారు ఎవరు? పౌలు. మిగతా ఈ శీలా, ఈ తిమోతి అసిస్టెంట్ లాగా ఉన్నారు కాబట్టి వాళ్ళు మెయిన్ ఫిగర్స్ కాదు.
ఇప్పుడు పౌల్ని గుర్తుపడతారు. పౌలు ఒకవేళ తిరిగి అక్కడికి వస్తే పౌల్ని చంపేస్తారు. కాబట్టి సాతాను ఏం చేస్తున్నాడు, వాని అనుచరులను అడ్డు పెట్టుకొని పౌల్ని తిరిగి రానివ్వట్లేదు. పౌల్కి ఏంటిదంటే, నేనన్నా వచ్చి వాళ్ళకి వాక్యం చెప్తే ఇంకా బలం పొందుకుంటారు కదా. మేము హింసించబడినప్పటికీ మేము నిలబడ్డాము, వీళ్ళకు కూడా హింస వచ్చింది, హింసలో వీళ్ళు తట్టుకోలేకుండా పడిపోతారేమో అని ఆలోచన చేసి ప్రయత్నం చేసినాడు, కానీ రాలేకపోయినాడు. అయితే ఏదో ఒక రీతిగా మేము బలపరచాలి అని ఆలోచన చేసి తెస్సలోనిక నుంచి బెరియా పోయినాడు, బెరియా నుంచి ఏథెన్స్ పోయినాడు, ఏథెన్స్ కొరింథు పోయినాడు. ఎప్పుడో మళ్ళా తిమోతితో అన్నాడు, అయ్యా నువ్వు, నేను పోలేను అక్కడికి, నన్ను గుర్తుపడతారు, నన్ను చూడంగా నన్ను పట్టుకుంటారు, నన్ను చంపేస్తారు, కాబట్టి నేను అక్కడికి వెళ్ళలేను, కనుక తిమోతి నువ్వు వెళ్ళి వాళ్ళని ప్రోత్సహించయ్యా. నౌ యు అండర్స్టాండ్. అంటే ఒక సేవకుడు అసలు దేనికోసం ప్రయాసపడుతున్నాడు, ఒక సేవకుడు దేని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాని బిడ్డ సేవలకు అంటే మరలా చెప్తున్నాను, ఐఎమ్ జస్ట్ బ్రింగింగ్ ద కాంట్రాస్ట్ బిట్వీన్ ట్రూ సర్వెంట్స్ అండ్ హూ ఆర్ నాట్ ట్రూ. నిజమైన సేవకులు ఈ లోకంలో డబ్బును సంపాదించుకోవడానికి సేవలకు రారు. వాళ్ళ గురి దేవుని ఉద్దేశము. ఈ లోకం కాదు, ఈ లోకాశాలు కాదు, ఈ లోకంలో ఉన్నవి కాదు. వాళ్ళ గురి దేవుని ఉద్దేశం. ఆ పిలిచిన దేవునికి నమ్మకంగా ఉండాలి. పని కోసమైతే పిలిచినాడో అది నమ్మకంగా నెరవేర్చాలి, నెరవేర్చి ఆయన ముందు నిలబడాలి. పౌలు అటువంటి వాడు. కాబట్టి ఇప్పుడు ఆయనకు వచ్చిన హింస, బాధ అన్నిటినీ భరించుకొని బాగా దెబ్బలు తిన్నప్పటికీ, ఫిలిప్పి ప్రాంతంలో ఆ జైల్లో వేయబడినప్పటికీ ఆయన తెస్సలోనికలో పోకుండా నేను సేవ చేయనని ఏదో మూలకు పోయి కూర్చోలేదు. దేవుని బిడ్డలారా, అదే గాయపడిన శరీరంతో తెస్సలోనికలో అడుగుపెట్టినాడు. ఆ తెస్సలోనికలో ఉన్న ఆ ప్రజలు ఆయన గాయపడిన దెబ్బలు తిన్న పౌలు క్రీస్తును ప్రకటిస్తుంటే విని రక్షించబడ్డారండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సాక్రిఫైస్. ఆయన కలిగిందంతా వదిలిపెట్టుకున్నాడు. ఏది లాభం అనుకున్నాడో వదిలిపెట్టుకున్నాడు, ఏది ప్రయోజనం అనుకున్నాడో వదిలిపెట్టుకున్నాడు. అన్నిటినీ రిక్తునుగా ఎంచుకొని పౌలు దేవుడు తనకు అప్పచెప్పిన పనిని ముగించడానికి ముందుకు సాగుతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ముందుకు సాగుతున్నప్పటికీ బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతూ ఉందండి? గాయపాలవుతున్నాడు, దెబ్బలు తింటున్నాడు, బాధ పొందుకుంటు, కానీ ఆయన దేనికోసం ప్రయాసపడుతున్నాడు? స్తోత్రం కలుగును గాక. ఆత్మల కోసం, వాళ్ళు నడిపించాలని, వాళ్ళని నిలబెట్టాలని, వాళ్ళు పడిపోకూడదని, చివరి దినం వరకు నిలబడాలని. ఆయన తిరిగి రావాలనుకున్నాడు, అడ్డం కనబడుతూ సాతాను తన అనుచరులను అట్లా అడ్డం పెట్టేసినాడు, రాలేకపోతున్నాడు. మెల్లగా తిమోతి నువ్వు మెయిన్ స్పీకర్ కాదు కదయా, నువ్వు ఇప్పుడు నేను గుర్తుపట్టకపోవచ్చు, కానీ వాళ్ళని కలిసి వాళ్ళని బలపరచు, వాళ్ళు కలిసి వాళ్ళని ప్రోత్సహించు, వాళ్ళు ఎట్లా ఉన్నారో వార్త తీసుకొని రా. ఎందుకంటే నేను అక్కడ దెబ్బలు తిని అయినప్పటికీ నేను దేవుని గురించి ప్రకటించినప్పుడు చాలా మంది వచ్చినారు, ప్రభుని అంగీకరించినారు. వాళ్ళు ఉన్నారా లేదా, వాళ్ళ పరిస్థితి ఏంటి కనుక్కో తిమోతి అని పౌలు ఎవరిని పంపించినాడండి? తిమోతిని పంపించి ఆ వార్త విన్న వెంటనే ఆయన ప్రాణమంతా చల్లబడ్డది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మీరు అనుకోవచ్చు, ఏ పర్సన్ హూ కమ్స్ హియర్ బాగా లగ్జరీలో బతుకుతున్నాడేమో, నాతో పాటు పని చేసిన వాళ్ళు అంటే అనుకోవచ్చు, అరే నేను పని కూడా చేసి వచ్చినాడా అనుకోవచ్చు. చదువుకోవాల్సినే చదువుకున్నాను, ఐటీ ఇండస్ట్రీలో పనిచేసినాను. అసలు ఐటీ ఇండస్ట్రీ హైదరాబాద్లో, దేని బిడ్డారా,
అప్పుడే హైటెక్ సిటీ ఉద్భవిస్తున్నది. బీపీఓస్ బయటకు వస్తూ ఉన్నాయి. ఆ యొక్క యుఎస్లో ఉన్న బిజినెస్లన్నీ హైదరాబాద్లో స్టార్ట్ అవుతున్న దినాలలో నేను పనిచేసినాను ఐటీ ఫీల్డ్లో. స్తోత్రం కలుగును గాక. ముసలోని చేసినట్టు చూడకండి. ఐ వర్క్. ఆ సెప్టెంబర్ 11th అది అటాక్ జరిగినప్పుడు మా 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 ఫ్లోర్లో ఆ టెలివిజన్లో మేమందరం ఇట్లా నిలబడి ఆ ఫ్లైట్స్ వచ్చి ఆ బిల్డింగ్ని కొట్టేటప్పుడు మేము ఐ వాజ్ స్టాండింగ్ దేర్. అప్పుడు క్యారల్ సిస్టర్ షీ వాజ్ స్టిల్ డూయింగ్ హర్ ఇంజనీరింగ్. ఓకే, సో తను నాతో పాటు ఉండేది. తను అటు కాలేజ్కి వెళ్ళేది, నేను నా షిఫ్ట్స్లోకి నేను వెళ్ళిపోయేవాడిని. క్వాలిటీ డిపార్ట్మెంట్లో ఒక అనలిస్ట్ లాగా నేను వర్క్ చేసేది. దేవుని బిడ్డలారా, నాతో పాటు పని చేసుకున్న వాళ్ళు, నా కింద పని చేసిన వాళ్ళు ఈ దినాలలో వాళ్ళు కంపెనీస్కి హెడ్స్గా ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్స్ ఉన్నారు, సిఇఓ లాగా ఉన్నారు. అందరూ చాలా మటుకు ఉన్నతమైన స్థానంలో వాళ్ళు ఉన్నారు. దేవుని మహిమ కలుగును గాక. ఆల్ వెల్ ప్లేస్డ్. కొందరు కంపెనీస్ని ఓన్ చేసినారు, వాళ్ళు కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు, వెల్ ప్లేస్డ్. కానీ దట్ ఈస్ వెన్ ఐ మేడ్ ఎ చాయిస్ టు సర్వ్ గాడ్. దేవుడు పిలుస్తున్నాడు, ఆ పిలుపుకు లోపడాలి. ఐ లెఫ్ట్ ఎవ్రీథింగ్. ఆ చదువు, ఆ జాబు, ఆ డబ్బు. అండ్ షీ ఈజ్ అ టెస్టిమనీ హియర్. యూ కెన్ ఆస్క్ హర్. And then began my journey. What was I journeying for? Not to become rich, not to make money. No, to glorify God. దేవుని కనపరచడానికి, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నప్పుడు నేనేం చేయాలా? నా ఒప్పింపులు సరి చేసుకోవాలా? నేను ఎలా సేవ చేయాలనుకుంటున్నానో నేను దేవునితో ఒప్పందం చేసుకోవాలా? అప్పుడు ఒప్పందం చేసుకున్నాను. ఏంటంటే ఒకళ్ళు చెప్పేది లేదు, ఒకళ్ళ దగ్గర చేతులు చాపేది లేదు, లేకపోతే ఒకళ్ళని మ్యానిపులేట్ చేసేది లేదు. నువ్వు ఇస్తే తింటా, లేకపోతే అట్లనే ఉంటా. స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవర్ డేస్, ఆ దినాల్లోనే నేను ఎప్పుడు గురించి మాట్లాడుతున్నాను అంటే 1995 గురించి మాట్లాడుతున్నాను. నా ప్రయాణము ప్రభుత్వ ప్రారంభమైనప్పుడు గురించి నేను మాట్లాడుతున్నాను. నేను స్తోత్రం కలుగును. కొంతమంది పుట్టినారా అప్పటికి? పుట్టలేదు కదా. మళ్ళీ ఒకలాగా చూడకండి నన్ను. అప్పుడైనా యవనస్తుడు, వాళ్ళు ఇప్పటి సంగతి ఏంది అని చూడకండి. ఆలోచనలు మీకు వస్తే కానీ చూడకండి. స్తోత్రం కలుగును గాక. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఈస్ the lots of choices I had to make in my life to serve people. నాలో లేనిది, నేను చేయండి, నాలో లేని ఒప్పింపులు నేను మీకు ఏం నేర్పించనీకి వస్తానండి. అందుకోసం దేవుడు నన్ను ఏం చేసినాడంటే నా బ్రతుకంతా నన్ను నల్లగొట్టుకుంటూ వచ్చినాడు. మీరు నమ్మరు, కొన్ని దినాలలో మాకు తినడానికి కూడా ఏమి ఉండేది కాదు. అంటే నేను మ్యారేజ్ కాకముందు కూడా చెప్తున్నా. స్తోత్రం కలుగును గాక. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మో మనకు మ్యారేజ్ అయ్యి? 22 సంవత్సరాలు. అంటే నేను మ్యారేజ్ అయ్యే 22 సంవత్సరాలు అయింది. స్తోత్రం కలుగును గాక. ఐఎమ్ టాకింగ్ వే బిఫోర్ మ్యారేజ్. ఐ వాజ్ లివింగ్ విత్ దిస్ కన్విక్షన్ అని. మా భార్యకు కొద్ది కష్టమైంది అటువంటి ఒప్పింపులు. నువ్వేం సేవకుడివి, అందరు తీసుకుంటారు, అందరు చెప్తారు, అందరు వాడతారు, నీదేం సేవ అన్నది స్టార్టింగ్. కానీ ఐ హ్యాడ్ టు టెల్ హర్ దట్ దిస్ ఇస్ మై కమిట్మెంట్ టు గాడ్. ఆమేన్. దేనికోసం అండి సేవ చెప్పండి? నాకు లబ్ధి పొందడానికి నేను సేవ చేస్తున్నానా, లేకపోతే దేవుని రాజ్యాన్ని విస్తరించడానికి, ఆత్మలను సంపాదించడానికి, సేవకులను తయారు చేయడానికి, సేవా ధర్మము ఈ భూమి పైన జరిగించడానికి దేవుడు నన్ను పిలుచుకున్నాడా? సో మనీ ఈస్ నెవర్ ద రీజన్
ఫర్ మై మినిస్ట్రీ అండ్ సర్వీస్. ఏమే, మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికి నేను చెప్పట్లేదు. దేవుని బిడ్డలారా, నువ్వు నిలబడితే ఇతరులకు మాదిరిగా ఉంటావని ఉద్దేశంతో మాత్రమే నేను చెప్తున్నాను. నీలో లేనిది ఇతరులను నడిపించలేవు. నువ్వు నడవంది మార్గము చూపించలేవు. హల్లెలూయా. సో నౌ యూ కెన్ కనెక్ట్ ద డాట్స్. మనం ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఏమేమి జరుగుతున్నాయో ఆ డాట్స్ని మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. బట్ టు అరైవ్ హియర్, లాట్స్ ఆఫ్ చాయిసెస్, లాట్స్ ఆఫ్ సాక్రిఫైసెస్ అన్నీ భరించి ఇక్కడ దాకా దేవుడు నమ్మకంగా తీసుకుని వచ్చినాడు. బట్ యు నో వాట్ బ్రింగ్స్ జాయ్ టు అస్? మీరు. అదే పౌలు అంటాడు, నా ఆనందము మీరు కాదా, నా సంతోషము మీరు కాదా. ప్రభు వచ్చినప్పుడు మీరు కాదా నా సంతోషం అంటాడు. అంటే వాట్ బ్రింగ్స్ జాయ్ టు ద ట్రూ సర్వెంట్స్ ఆఫ్ గాడ్? నాట్ ద థింగ్స్ ఆఫ్ దిస్ ఎర్త్. ఉన్నా లేకున్నా బ్రతుకుతారు, స్తోత్రం చెప్తారు దేవునికి. కానీ మెయిన్ జాయ్ ఫర్ దెమ్ టు సర్వ్ ఇస్ పీపుల్ దట్ గాడ్ గివ్స్ టు దెమ్. ఏ ప్రజలనైతే దేవుడు అప్పచెప్తాడో ఆ ప్రజలే వాళ్ళ ఆనందము, వాళ్ళ సంతోషం. వాళ్ళు నిలబడితే వీళ్ళు బ్రతుకుంటారు, వాళ్ళు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతే వీళ్ళు చచ్చిపోతారు. అది మీకు కనబడదు, అది వాళ్ళు చచ్చిపోతారు, లోపల చచ్చిపోతూనే ఉంటారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఐ వాంట్ యు ఆల్ టు వాల్యూ వాట్ ఈస్ బీన్ గివెన్ టు యూ. ఇట్ డజంట్ కమ్ వితౌట్ ఎ కాస్ట్. ఒకవేళ చెల్లించకుండా మీ దాకా ఏం రాదు. ఈరోజు మనం కూర్చున్నాము, ఇవన్నీ మనకు జరుగుతూ ఉందంటే దెర్ ఇస్ ఎ ప్రైస్ దట్ వాస్ పెయిడ్ బిహైండ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐ వాంట్ యు ఆల్ టు గ్రో ఇన్ ఫెయిత్. ఇప్పుడు నేర్చుకుందాము. ఫైనల్ అప్లికేషన్ నేను వస్తున్నాను. డోంట్ వరీ అబౌట్ హౌ మచ్ ఎ సర్వెంట్ సఫర్స్ ఫర్ యూ. డోంట్ వరీ అబౌట్ ఇట్. మీరు వరీ కాకండి. మీరు వరీ అయినా వరీ కాకపోయినా వాళ్ళు దేవుని కోసము, దేవుని రాజ్యం కోసము ఏదైనా చేయడానికి రెడీ అవుతారు, ఏదైనా అనుభవించడానికి రెడీ అవుతారు. కానీ ఫోకస్ ఆన్ యువర్ ఫెయిత్. మీరు విశ్వాసంలో ఎదుగుతున్నారా లేదా? క్రీస్తు ఎటువంటి వాడో అవగాహనలో ఎదుగుతున్నారా లేదా? ఈ స్థాయి వరకు వచ్చినారా? ఏది ఉన్నా ఏది లేకున్నా, హింస వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, నా యేసును మాత్రం నేను విడిచిపెట్టను, కడ వరకు నా విశ్వాసాన్ని కాపాడుకుంటాను అన్నట్టుగా మీరు ఎదుగుతున్నారా? మీరు అట్లా ఎదిగినట్లయితే దిస్ మ్యాన్ ఈస్ ఫుల్. దీనికి ఇంకా ఆకలి లేదు. ఒక మనిషి కడుపు నిండా తింటే ఎంత తృప్తిగా పోతాడో, దిస్ మ్యాన్ విల్ గో బ్యాక్ దట్ సాటిస్ఫైడ్. ఎందుకు చెప్పాలా? ఎందుకంటే మీరు చివరి దినం వరకు నిలబడే సిద్ధపాటు విశ్వాసంలో మీరు ఎదుగుతా ఉన్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. డోంట్ నెగ్లెక్ట్. నిర్లక్ష్యపరచకండి. మీకు అందించబడుతున్న దాన్ని లైట్గా తీసుకోకండి. దెర్ ఇస్ ఎ ప్రైస్ దట్ ఈస్ పెయిడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మే గాడ్ బ్లెస్ యూ. ఆ తెస్సలోనిక వాళ్ళు పౌలుకి ఎటువంటి సంతోషాన్ని తీసుకొని వచ్చినారో నేను నమ్ముతున్నాను. దిస్ కమ్యూనిటీ దట్ ఈస్ గ్రోయింగ్ అప్, ఈ ఎదుగుతున్న ఈ యొక్క సమాజము ఆ రీతిగా దేవునికి మహిమను, ఆ దేవుని పనిలో సాగుతున్న సేవకును కూడా సంతోషము తెస్తారనే నమ్మకము ఇక్కడి వరకు తీసుకుని వచ్చి. ఆమేన్. హల్లెలూయా. ఐ వాంట్ ఎంకరేజ్ యూ ఆల్. అందుకోసం బైబిల్ ఏముండదు, ఎక్కడ లెటర్ రాసినా స్టాండ్ ఫర్మ్ ఇన్ ఫెయిత్, గ్రో ఇన్ మోస్ట్ హోలీ ఫెయిత్. యాకోబు యూదా అంటాడు మోస్ట్ హోలీ ఫెయిత్ అని వాడతాడు. స్టాండ్ ఫర్మ్ ఇన్ ఫెయిత్, కంటెంట్ ఫర్ ఫెయిత్. ఆ విశ్వాసం విషయంలో పోరాడండి, నిలబడండి, నిలకడగా ఉండండి. ఎందుకంటే మనం రక్షించబడింది విశ్వాసం బట్టి, దేవుని రాజ్యంలో చేర్చబడేది కూడా విశ్వాసం బట్టి. కాబట్టి
విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభు అంటాడు, తన విశ్వాసము కడ వరకు కాపాడుకున్నవాడే. గట్టిగా చెప్పండి, తన విశ్వాసము కడ వరకు కాపాడుకున్నవాడే. దట్స్ వై we struggle hard for people, that you will keep your faith till the end and receive the reward from Jesus Christ. Amen. అప్పుడు మీరు రివార్డ్ తీసుకుంటా అంటే మేము వెనక నిలబడి సంతోషిస్తాం. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దట్ ఈస్ అవర్ జాయ్. యు ఆర్ అవర్ జాయ్. మీరు ఆ దేవుని ఎదుట, దేవుని రాకడలో మా ఆనందము నీవు కాదా? స్తోత్రం కలుగును గాక. పౌలు అన్నాడా లేదా మాట? 2వ అధ్యాయము 1 తెస్సలోనికకు రాస్తూ అంటున్నాడు. చూడండి 18వ వచనంలో సాతాను మమ్మల్ని అడ్డగించెను అంటున్నాడు. 19వ వచనంలో 2వ అధ్యాయము 19వ వచనంలో ఏమంటున్నాడు పౌలు? ఏలయనగా మా నిరీక్షణైనను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే గదా, నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. ఏమన్నాడండి? ఏమన్నా సీక్రెట్గా ఏమన్నా కోరుకుంటున్నాడా వాళ్ళ దగ్గర? మ్యానిపులేషన్ చేస్తుండా? ఏం ఆశపడుతున్నాడు పౌలు? అరే ప్రభు రాకడలో మా మహిమ కిరీటము, మా ఆనందము, మా సంతోషము మీరు కాదా? మీరు కాదా అంటున్నారు. అరే ఏం మాట, ఏం మాట! ఈయన నాకు ఈజ్ లైక్ ఎ గురు ఫర్ మీ. హల్లెలూయా. నా జీవితాన్ని ఒక షేప్ తేయడానికి దేవుడు పౌల్ని వాడుకుంటున్నాడు. న్యూ టెస్టిమెంట్లో దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ ఆ కన్విక్షన్స్ దేవుడు బిల్డ్ చేసినాడు. ఐ రియలీ థ్యాంక్ గాడ్ ఫర్ పాల్. ఆయన బ్రతుకు అట్లా బ్రతికినాడు కాబట్టి నేను నేర్చుకోగలిగిన ఆయన జీవితం నుంచి. ఈరోజు కూడా ఆయన చనిపోయి దేవుని సన్నిధిలో ఉన్నా కానీ కూడా ఇంకా తయారు చేస్తాను. ఎందుకంటే అట్లా బ్రతికినాడు కాబట్టి మనం కూడా ఆ రీతిగా బ్రతికినట్లయితే మనం ఈ లోకంలో లేకపోయినా కానీ వచ్చే తరం వాళ్ళు ఇట్లా బ్రతకండి అని నేర్చుకుంటారు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దట్స్ ఆల్. ఈరోజు నేను చెప్పేది అదొకటే. వాట్ ఈస్ ద జాయ్ ఫర్ గాడ్ సర్వెంట్స్? సేవ చేసేవాళ్ళు ఎందుకు సేవ చేస్తున్నారు? ఎందుకు వదిలిపెట్టుకుని వస్తున్నారు? అన్నిటిని ఎందుకు త్యాగం చేస్తున్నారు అంటే మిమ్మల్ని నిలబెట్టడానికి. కానీ మీరు నిలబడడానికి ఇష్టపడరు, మారాం చేస్తారు, నిర్లక్ష్యం చూపిస్తారు, కట్లు కొడతా ఉంటారు. మీకు అర్థం కావట్లేదు అసలు ఎంత విలువ కలిగింది వాళ్ళు ఇవ్వడానికి దేవుని కృపతో ముందుకు సాగుతున్నారో మీరు వెలకట్టట్లేదు దాన్ని. ఆ రీతిగా మీరు ఎవరు కూడా ఉండరని, మీరందరూ ఎంత కమిటెడ్గా ఈ చర్చ్లో మీరు కొనసాగుతారో రాబోయే దినాలలో దేవుని యొక్క గొప్ప మహిమను మీరు చూడబోతున్నారని నేను విశ్వసిస్తున్నాను. ఆమేన్. May God bless you all. Stand firm in faith. That is all. If I expect something from you, it is not money, not your offering, not material things. The one thing that I will expect from you is be firm in faith, be strong in faith, and that is a great joy for me. May God bless you. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.